సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ఎమోషన్ వచ్చినా ఏం వచ్చినా ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయకుండా ఓ స్విమ్మింగ్ పూల్ మూలను అదేదో ఆ చివర సోఫా దగ్గర ఆ మూలను కూర్చొని అంత లేకపోతే బాత్రూమ్ అక్కడే ఉండేదా ఆ ఎమోషన్ ఫీలింగ్స్ అంతా. బేసిక్గా ఎవరు ఏం చెప్తే వాళ్ళు కూడా గేమ్ ఆడుతున్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించుకుంటారా, నా గురించి ఆలోచిస్తారా? కానీ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాడు తెలుసా జనాలందరికీ కూడా, నువ్వు అన్నావా అదొక్కటే చెప్పు నాకు. అక్కడ కళ్యాణ్ ఇలా యూటర్న్ అయ్యాడు కదా. అప్పటి వరకు కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడు, కళ్యాణ్ బాగానే మాట్లాడుతున్నాడు అన్నది థర్డ్ వీక్ వరకు మాకెవరికి ఒరే కనబడరా టీవీలో గేమ్ ఆడరా అన్న టెన్షన్ అందరికి ఉంటే. అంటే అదే ఏంటంటే బేసిక్గా నేను ఏదైనా ఆర్గానిక్గా రావాలని కోరుకుంటా. వాట్ ఎవర్ అది మన ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కానీ వేరే వాళ్ళతో ఏదైనా సరే గొడవ అవ్వనివ్వండి ఏదామని ఆర్గానిక్గా వస్తేనే అది ఏంటి మన మనసుకు ఫీల్ అవ్వాలి కదా. ఏదో ఆర్టిఫిషియల్గా వెళ్ళి నాకు నిజంగా మాట్లాడాలనిపిస్తే నేను మాట్లాడతా. ఇప్పుడు ఫస్ట్ వీక్స్ నాకు వీళ్ళ ముందు నుంచి ఫ్రెండ్షిప్ కాబట్టి వీళ్ళ ముందు నుంచి ఆర్గానిక్గా ఉంటారు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలంటే నాకు ముందు అనిపించాలి కదా. ఓకే నేను వెళ్ళి మాట్లాడాలన్నా వాళ్ళు నాతో వచ్చి మాట్లాడినప్పుడు నీకు ఫస్ట్ నుంచి ఫ్రెండే కదే మాట్లాడాలి కదా. సో నాకు అది అవ్వడానికి టైం పట్టింది. ఎప్పుడు 4th వీక్ వచ్చింది, అప్పటి వరకు నాకు ఛాన్స్ ఎక్కడ రాలేదు. మింగిల్ అవ్వడానికి కానీ మనుషుల మైండ్లు తెలుసుకోవడానికి కానీ వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవడానికి వాళ్ళు ఏంటో తెలుసుకోవడానికి నాకు 4th వీక్ వరకు ఛాన్స్ లేదు. 4th వీక్ ఎప్పుడైతే గేమ్లోకి వచ్చారో నువ్వు ఒక టాస్క్లో ఉన్నప్పుడు ఏదో వర్క్లో ఉన్నప్పుడే నువ్వేంటో అనేది తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు నువ్వు మర్చిపోతావు. నువ్వు మర్చిపోయినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో అదే నువ్వు. ఇప్పుడు నువ్వు కాన్షియస్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా నడుస్తున్నావు ఎలా చేస్తున్నావు అది వేరు. దాన్ని ఎప్పుడు జడ్జ్ చేయలేం మనం. బట్ ఎప్పుడైతే నువ్వు ఒక వర్క్లో ఉండి నువ్వు ఆ వర్క్ని ఎలా ఫినిష్ చేసావనే దాన్ని బట్టి నీ క్యారెక్టర్ డిసైడ్ అయి ఉంటుంది. సో అక్కడ నాకు అందరూ తెలిసారనమాట. ఓకే ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరు ఏంటి గెలవడం కాదు కదా, ఎలా గెలిచామనేది మ్యాటర్స్ అక్కడ. సో అలా అందరినీ చదివేసా. ఆ 4th వీక్ ప్రతి ఒక్క ఆలోచనలు చదువుతూ వచ్చి ఓకే ఎవరేంటో నాకు ఇప్పుడు తెలిసిపోయింది కదా. దాన్ని బట్టి ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా ఫార్వర్డ్ అవ్వాలి. జాగ్రత్తగా అంటే నాకు నేను ఎలా ఉన్నానో అలా ఉన్నా అంతే. కానీ ఎక్కడా నోరు జారడం, కోపాన్ని ఎక్కడా చూపించకపోవడం, అసలు అది ఎలా 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 అసలు అంటే బేసిక్గా కోపం రాలేదంతా నిజంగా. అది 60% మీరు చూసింది ఆ కోపం. అంతేనా? హౌస్లో మీరు నా 100% కోపం చూడలే. వద్దులే చూపించద్దు. నాకు రాదక్క, బేసిక్గా నాకు అంత రాదు. కానీ చాలా బాగుంది ఈ టాస్క్లన్నీ. అంటే ప్రతి ఒక్క కామనర్కి అరే ఉంటే వీళ్ళ ఉండాలబ్బా, వీళ్ళ ఆడాలబ్బా, వీళ్ళ ఆలోచించాలి, వీళ్ళ మాట్లాడాలి, మన ఇంటి అబ్బాయి కదా, మన తమ్ముడు కదా, మన అన్నయ్య కదా, మనవాడు కదా, మన ఫ్రెండ్ కదా అని ప్రతి ఒక్క ఇంట్లో మనవాడు అయిపోయావు. వాళ్ళ అభిమానం మంచిగా తీసుకొచ్చావు. అంటే ఇప్పుడు ఇంతమంది కోట్లాది మంది ప్రజలు ఇంత అభిమానాన్ని ఇంత ప్రేమని ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసావా బయటకు వచ్చినప్పుడు? అంటే ఈ ఇన్ని వీక్స్ పక్కకు పెట్టేస్తే నువ్వు కప్పు పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు బయటకు వచ్చిన తర్వాత అంతమంది జనాల ఫీలింగ్ చూసావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? నేను కప్పు తీసుకొని నేను స్టేజ్ దగ్గరనే నాకు మూసేశారు మొత్తం. నాకేం కనబడినవలే. ఏం జరుగుతుందని కనబడలే. అందరూ వచ్చి సార్ అంటున్నారు, హలో అంటున్నారు. అంటే అప్పటి వరకు అగ్నిపరీక్ష టీమే కదా, స్టార్ వాళ్ళే కదా అందరూ. అప్పటి వరకు సరే అన్నట్టు ఉండేవారు అందరూ. అంటే నార్మల్గా అందరూ అలా ట్రీట్ చేస్తారు, అలా ట్రీట్ చేసేవారు. సడన్గా నువ్వు పెద్ద స్టార్ అన్నట్టు అయిపోయి నన్నేనా వచ్చి కళ్యాణ్ గారు అంటున్నారు. గారు ఎందుకన్నా నేను కళ్యాణాన్ని పిలిచేవాడు కదా ముందని చెప్పి వాళ్ళనే నాకు తెలియదు బయట ఎంత జరిగిందని. సో నాకు అప్పుడంతా కొత్తగా అనిపించింది. ఫస్ట్ వీక్ అంతా కొత్తగానే అనిపించింది బయటకు వచ్చి. అంటే వే ఆఫ్ టాకింగ్ అంతా కొత్తగా అనిపించవచ్చు, కానీ పబ్లిక్ నీ మీద చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ని నువ్వు ఎలా తీసుకోగలిగావు అంటున్నా. అదా నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బేసిక్గా ఎవరు బాబు ఎంత ఉందా, నాకు ఇంత సీన్ ఉందా, అసలు నా గురించే నేను ఎంత కష్టపడుతున్నారు అని చెప్పిన తర్వాత నన్ను నేను చూసుకున్న తర్వాత 2 రీల్స్లో కానీ ఇన్స్టాలో కానీ వాట్ ఐయామ్, వీళ్ళకి ఏం ప్రాజెక్ట్ అయ్యింది నా నుంచి, ఎందుకు ఎంత అభిమానిస్తున్నారంటే ఓకే దిస్ ఈస్ ద పాయింట్. నీకు ఇప్పటికీ కూడా ఫన్నీగా అనిపించిన రీల్ ఏ రీల్ నీకు బాగా అనిపించింది? ఏ రీల్ నీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అనిపించింది? ఫన్నీ రీల్ కావాలి, ఎమోషనల్ రీల్ కావాలి, బోత్ కావాలి, 2 కావాలా? ఫన్నీ రీల్ అంటే రీతుతో ఉన్న ప్రతి రీల్ నాకు చాలా ఫన్నీ అనిపిస్తుంది. కాకపోతే మ్యాథ్స్ గేమ్ వచ్చినప్పుడు ఏదో అడిగా క్వశ్చన్ కూర్చొని ఏదో అడిగితే సమ్ డివైడెడ్ బై డివైడెడ్ అంటే అది ఆలోచిస్తుంది. నేను ఇంకా నిజమే ఆలోచిస్తుంది ఏమనుకో, నువ్వు అనుకున్నది ఎరా అంటే ఏదో నెంబర్ చెప్పింది. రీతుతో కనిపించింది ప్రతి ఒక్కటి, కుకింగ్లో కానీ ఏదైనా సరే రీతుతో ఉన్న రీల్ మ్యాక్సిమం నాకు ఫన్నీ ఎమోషనల్గా. నా చైల్డ్హుడ్ గురించి చెప్పాను చూడు, అమ్మో
అది ట్రామా నాకు. మేము కూడా ఎవరికి తెలియని. అంటే మా ఇంట్లో కూడా తెలియదు నేను అంత ఫీల్ అవుతానని. అవును. అంటే నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు, ఏదైనా ఓకే సరే డన్ అని చెప్పి వెళ్ళిపోతా. అందుకే మమ్మీ లోపలికి రాగానే ఇంత దాచుకున్నావా ఇంత దాచుకున్నావా మాకు ఎందుకు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే కదా అమ్మ లోపలికి రాగానే. ఆ? నిజంగా కళ్యాణ్ అది అంటే చిన్నతనంలో నిజంగా ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉండేదా? చాలా. మ్మ్. అంటే వాళ్ళ పరిస్థితి కూడా నేను అర్థం చేసుకోవాలి కదా. సో ఇప్పుడు నాకు అన్నీ తెలుసు కాబట్టి నాకు ఇప్పుడు అంత అంటే నాకు బోత్ కాయిన్కి ఇటు సైడ్ తెలుసు అటు సైడ్ తెలుసు కాబట్టి నేను ఇప్పుడు అది రెలవెంట్ అనే ఫీల్ అవుతా. అప్పుడు నాకేంటి అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ ఉంటుంది కదా చిన్నప్పుడు 6th క్లాస్ 5th క్లాస్లో. నేను అటు సైడ్ నుంచి ఆలోచిస్తా, నేనే నా గురించి ఆలోచిస్తా, నాకు ఎందుకు రాలేదని ఆలోచిస్తా కదా. అప్పుడు ఉండేది హాస్టల్లో కానీ అవి. ఇప్పుడు అంతా టోటల్ చేంజ్డ్ కాబట్టి. ఇప్పుడు చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు అంటే మమ్మీ వాళ్ళతో ఎఫెక్షన్ ఎలా ఉంది అంటే లైక్ అమ్మ కానీ నాన్న కానీ? నాకు ముందు నుండి వాళ్ళతో మంచి ఎఫెక్షనే, చాలా మంచి బాగుంది. ఇప్పుడు సెలవులకు వచ్చానంటే ఇంట్లోనే ఉంటా, బయట అడిగి వెళ్ళను, వాళ్ళతో ఎప్పుడు అలానే ఉంటా. వెన్ ఐ మీన్ హాస్టల్ చైల్డ్హుడ్ ఎప్పుడు ఎందుకు అలా ఉంది అంటే ఇప్పుడు ఎప్పుడో 2 నెలలకు ఒకసారి వెళ్ళడం వేరు, రోజు వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే పడుకొని వాళ్ళతోనే తిని అది ఉండడం వేరు కదా. అది మిస్ అయ్యానని చెప్పాను నేను. అవును అవును. వెళ్తే మళ్ళీ బాగానే ఉంటా, లక్కీదా. కానీ నిజంగా అంటే నాన్నగారికి ఉన్న పట్టుదల అంతా నీకు వచ్చింది అనుకోవచ్చా? డాడీకి హెల్త్ బాగోకపోయినా దాన్ని పడి డాడీ లేచి మళ్ళీ నిలబెట్టారు కదా మీ ఇద్దరి కోసం. వాట్ ఎవర్ మా డాడీ అనే కాదు మొత్తం ఫ్యామిలీ అంతా అంతే. కాకపోతే మా డాడీ ప్రూవ్ చేసుకున్నారు, మా ఫ్యామిలీ వరకు ఇంకా అదంతా ఎవరికి రాలే. బై గాడ్ గ్రేస్ అందరూ ఎప్పుడూ డిసిప్లిన్గా ఉండి అందరూ బాగానే సెట్ చేస్తారు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే నాన్న మాట కాదనకుండా నాన్న కోసం నాన్న చెప్పిన మాట కోసం ఇష్టం లేకపోయినా ఒక స్టెప్ కష్టంగా ఇష్టంగా కలిపేసావు. అంటే టోటల్గా ఇష్టం లేకపోవడానికి కాదు, హైలైట్ ఏంటంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది కూడా ఈ ఆర్మీ మూవీస్ చూసే. ఓ ఇది కూడా మూవీ పిచ్చి దగ్గరే వచ్చింది. ఎందుకే అదే డాడీ ఏంటంటే స్పెసిఫిక్గా అదేనే చెప్పలే, ఒక మంచి సర్వీస్ సెక్టర్ ఏదైనా సెలెక్ట్ చేసుకో, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది అనేది డాడీ థింగ్. నేను ఈ సినిమాలు చూస్తూ ఈ థ్రిల్లర్స్ చూస్తూ ఇన్వెస్టిగేషన్స్ చూస్తూ నేను అందులోకి వెళ్ళిపోయాను అనమాట. సో ఏదైనా మూవీ అనేది లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చాలా ఇంపాక్ట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో కళ్యాణ్ని, మీరు ఏదైతే బిగ్ బాస్ హౌస్లో చూసారో అదంతా నాకు నేను సినిమాల్లో చూసి నేర్చుకుంది. త్రివిక్రమ్ గారు ఒక మాట అంటారు, మందు తాగి పడిపోవడం కన్నా సిగరెట్లు తాగి ఊరేగడం కన్నా అమ్మాయిలతో తిరగడం కన్నా సినిమా చూసి సినిమా హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం చాలా గొప్ప పని అని అదే ఫాలో అయ్యాను. సో నిన్ను ఇంత ఇంపాక్ట్ చేసిన ఫస్ట్ యాక్టర్ ఎవరు? ఆబ్వియస్ స్టాలిన్. అమ్మో స్టాలిన్ ఫేవరెటా? స్టాలిన్ చిన్నప్పుడు అంటే నేను ఫస్ట్ చూసి చిన్నప్పుడే నేను మా అన్నయ్యలతో సినిమాలకు వెళ్ళి వాళ్ళు ఎగురుతుంటే నేను కూడా వాళ్ళతో పాటు ఎగిరి వాళ్ళతో పాటు విజిల్ నేర్చుకొని పేపర్లు ఎగరేసిన సినిమా నాకు స్టాలిన్. నాకు ఇప్పటికీ గుర్తు. చిన్నప్పుడు మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే స్టాలిన్ స్టెప్పులు ఉంటాయి కదా, పరారే స్టెప్పులు వేస్తే వాళ్ళు వీడు మంచి యాక్టర్ అయిపోతాడేమో అనుకున్నారు. అలా అప్పటి నుంచి స్టాలిన్ బేస్. సో నువ్వు చదువుకున్న స్కూల్కి వెళ్ళావు, చదువుకున్న కాలేజ్కి వెళ్ళావు, అదే స్కూల్లో ఈరోజు నిన్ను ఒక సెలబ్రిటీ గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు అంతకన్నా ప్రౌడ్ మూమెంట్ ఏ పర్సన్కి ఉండదు కదా. నేను యాక్చువల్లీ అక్కడ ఒక డైలాగ్ చెప్పడం మర్చిపోయా. అంటే మనం చదువుకున్న స్కూల్ మనల్నే చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఆ ఫీల్ అంటే మీలో ప్రతి ఒక్కరు అలా ఇలానే అవ్వాలని కోరుకుంటాను అని అందా అనుకున్నా, మర్చిపోయాను నేను అక్కడ. ఇప్పుడు చెప్పేసావుగా, చెప్పేశాను కదా. ఇప్పుడు పంపించేద్దాం వాళ్ళకి. స్టూడెంట్స్ అందరూ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు అలా చీఫ్ గెస్ట్గా వెళ్ళే పొజిషన్కి వచ్చేయాలని కోరుకుందాం మనం కూడా. అలా అవుతారు కూడా, మా మోడర్న్ అలా తయారు చేస్తారు అంతే. సూపర్.